కోరికలను వదిలిపెట్టడము, బాహ్య ప్రపంచం గురించిన విషయాల గురించిన ఆసక్తిని వదిలిపెట్టడము, అహంకారాన్ని వదిలివేయడము, మమకారాన్ని వదిలివేయడము అనేవి మనిషిని శాంతి పొందడానికి మార్గాలు. 72వ శ్లోకంలో ఇట్లాంటి నిర్విషయ స్థితి అంత్యకాలం కూడా చేయగలిగితే మంచిది అని చెప్తున్నారనమాట. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరలా ఎన్నటికీ మోహాన్ని చెందరు. అంత్యకాలమున కూడా అట్టి స్థితి ఎందున్నవాడు బ్రహ్మానంద రూపమగు మోక్షమును పొందుచున్నాడు. స్థితప్రజ్ఞుని సంబంధంగా ఇంతవరకు తెలుపుతా వచ్చిన సాధనలు అంటే ఇంద్రియ నిగ్రహము, విషయత్యాగము, అహంకార మమకార రాహిత్యము మొదలైనవన్నీ చేస్తూ ఉంటే బ్రహ్మైక్య స్థితి అనేది వస్తుందన్నమాట. ఎలా అయితే కీటకము సీతాకోక చిలుకగా మారుతున్న విధంగా జీవుడు కూడా బ్రహ్మస్వరూపుడై వెలుగుతాడు. అదే బ్రాహ్మీ స్థితి. అట్టి స్థితి యందు మానవుడు బ్రహ్మానంద భరితుడై ఉండి సంసారమైనటువంటి ఇట్లాంటి భ్రమలన్నిటినీ, మోహాలని వదిలివేసి ఎప్పటికీ దాన్ని పొందకుండా ఉంటాడనమాట. ఇక్కడ అంతకాలేపి అనే సంస్కృత పదము అపి అనే శబ్దాన్ని కూడా అనే అర్థము వస్తుంది. అంతకాలేపి అంటే అంత్యకాలం నందు కూడా అని. అంటే మొదట్లో మన సాధన అనేది చివరిలో నారాయణ అంటే మోక్షం లభిస్తుంది అంటారు. చివరి స్థితి, ఆ చివరి స్థితి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా. కాబట్టి ఆ భగవద్ నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటే చివరి క్షణంలో మనకి గుర్తొస్తుంది అనమాట. అలా కాకుండా సాధన ఏది చేయకుండా చివరి క్షణంలో చేద్దాంలే అనుకుంటే అప్పుడు మన ఇంద్రియాలు కానీ మనకి శరీరం కానీ సహకరించకపోవచ్చు అనమాట. కాబట్టి మనకి మంచి స్థితిలో ఉన్నప్పుడే భగవంతుని గురించి తెలుసుకొని సాధన చేయాలి. ఒకవేళ తీవ్ర సాధన చేస్తేనే సిద్ధిస్తుంది ఇట్లాంటిది కాదు. కాబట్టి ఆరోగ్యము, బలము, ప్రజ్ఞ, స్మృతి బాగా ఉన్నప్పుడే బాల్య యవ్వన కౌమారాలే ఆధ్యాత్మిక సాధనకు సరైన సమయాలు. కాబట్టి భగవంతుడు కూడా 8వ అధ్యాయంలో తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ అంటే ఎల్లప్పుడూ ఎల్లకాలంలో భగవంతుడు చింతన చేయమని చెప్పారు, కానీ చివరి కాలంలో చెప్పలేదన్నమాట. కాబట్టి మనం అంత్యకాలంలో చేద్దాంలే ఇప్పుడు చేయకూడదు అని అనుకోకూడదు అనేది ఇక్కడ చెప్పబడిందనమాట. బ్రాహ్మీ స్థితి అనగా ఇంద్రియ నిగ్రహము, కామక్రోధాలను జయించడము, ఆత్మచింతన చేయగలగడము బ్రహ్మానుభవ స్థితి అని చెప్పబడింది. ఆ స్థితిని ఎప్పుడు కలిగి ఉండాలంటే బాల్య యవ్వన కౌమారములందు మరియు అంత్యకాలంలో కూడా. దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే జీవుడు బ్రహ్మానంద రూపమగు మోక్షమును పడయుచున్నాడు. ఈ విధంగా ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు పరమాత్మ. ఈ అధ్యాయానికి సాంఖ్యయోగము అనే పేరు వచ్చింది. అంటే జ్ఞానాన్ని వివరించారు పరమాత్మ. కాబట్టి మనం కూడా మన చివరి క్షణంలో చేద్దాము ఈ సాధన అనుకుంటే ఆ చివరి క్షణం అనేది మనకు తెలియదు. కాబట్టి మనము మన అన్ని అవయవాలు చక్కగా ఉన్నప్పుడు, శరీర సౌష్ఠవం బాగున్నప్పుడు, బుద్ధి బలంగా ఉన్నప్పుడు మన సాధన చక్కగా చేసి భగవంతుని మన నరనరాల్లో జీర్ణించుపజేసుకొని ఏ క్షణంలో కూడా ఆయన నామమే మన నోటిలో నుంచి పలికే విధంగా సాధన చేసినప్పుడు మన చివరి క్షణంలో ఆయన్ని చేరుకుని మోక్షాన్ని పొందగలము. హరే కృష్ణ.